తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ఏపీ, తెలంగాణ నిప్పుల కుంపటిలా మారింది. విపరీతమైన ఉక్కపోత, చెమటతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 నుంచి సూర్యుడి ఉగ్రరూపం మొదలవుతోంది. సాయంత్రం 4 దాటినా కూడా ఎండ వేడి తగ్గడం లేదు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెద్దపల్లి, సూర్యాపేట, జగిత్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 46.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నల్గొండ, కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో 46.5 డిగ్రీలు నమోదైంది. మరో 11 జిల్లాల్లో 45.8 డిగ్రీలు రికార్డయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఓవైపు ఎండలు, మరోవైపు వడగాలులతో జనం నానావస్థలు పడుతున్నారు. ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు వేడిగాలుల తీవ్రతతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఇప్పటికే రాయలసీమను రెడ్ అలర్ట్గా ప్రకటించింది వాతావరణ శాఖ. నిన్న నంద్యాల జిల్లాలోని గోస్పాడు, బండి ఆత్మకూరులో 47.7 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రకాశం జిల్లా అర్ధవీడులో 47.3, వైఎస్ఆర్ జిల్లా చిన్న చెప్పలిలో 47.2, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 47.1, తిరుపతి పెద్దకన్నాలిలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 13 జిల్లాల్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వచ్చే 5 రోజుల పాటు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో కనీసం 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ తూర్పు దిశలో 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండల తీవ్రత అధికంగా ఉండే మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకుండా ఉండాలని కోరారు.